శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మీరు ఎవరినైతే పర్మనెంట్గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, లేకపోతే వాళ్ళని మీరు పర్మనెంట్గా మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నా, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ అయినా, పురుషులైనా, భార్య అయినా, భర్త అయినా, 2 నిమ్మకాయలతో వాళ్ళని శాశ్వతంగా మీ దగ్గర ఉండే విధంగా చేసుకునే ఒక పవర్ఫుల్ గల ఒక మంత్రం అన్నమాట. ఒక బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు. ఒక వశీకరణ ప్రయోగం. జీవితాంతం కూడా ఆ యొక్క స్త్రీ మీ దగ్గర ఉండిపోయే విధంగా చేసేటటువంటి ప్రయోగాలు అన్నమాట. అయితే ఈ ఒక్క ప్రయోగం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని క్లారిటీగా మీకు తెలియజేస్తాను. అయితే అన్ని ప్రయోగాలు చేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి మార్గం రావట్లే, అంటే ఒక మంచి ఫలితం రావడం లేదు అన్నవారు ఈ ప్రయోగం చేయండి. కానీ ఈ ప్రయోగం ఏదో చేయాలి అన్నట్టుగా చేయొద్దు. అలా చేస్తే వేరే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే క్లారిటీగా వినండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఇది చాలా పవర్ఫుల్ గల ప్రయోగం. జీవితాంతం స్త్రీ కానీ, పురుషుడు కానీ, మన దగ్గర భార్య కానీ, భర్త కానీ ఉండిపోయే వశీకరణమైన మంత్రం అన్నమాట. ఇదేం చేయాలంటే ఒక స్త్రీకి సంబంధించిన అస్త్రం అన్నమాట. మీరేం చేయాలంటే, మీరు ఒక స్త్రీకి సంబంధించిందనుకోండి, ఉదాహరణకి అంటే ఒక పురుషుడికి సంబంధించిన రోమాలను తీసుకోండి. మీరు 2 రోమాలు అనేవి కంపల్సరిగా తీసుకోవాలి. మీరు ఎవరినైతే, అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో అలాంటి వారిని మీ వశం చేసుకోవాలన్నా, చాలామంది కూడా భార్యాభర్తల్లో భార్య అయినా భర్త అయినా మొండిగా ఉంటారనమాట. అలాంటి వారైనా సరే ప్రేమగా మీ కాళ్ళ దగ్గర ఉండాలన్నా సరే, భార్య అయితే భర్త కోసమో, భర్త అయితే భార్య కోసమో, లేదంటే ప్రేమికుల కోసమో, లేదంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వారి కోసమో మీరేం చేస్తారంటే, ఎవరినైతే మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క 2 రోమాలను తీసుకొని, అలాగే 2 పెద్దగా పచ్చగా ఉండేటటువంటి నిమ్మకాయలను తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ ప్రయోగం అనేది అమావాస్య రోజున చేయాలి. అయితే ఒక ప్రయోగం అమావాస్య రోజు మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అమ్మవారి ఆశీస్సులతో ఏం చేయాలంటే, స్త్రీకి సంబంధించిన 2 వస్తువులు తెచ్చుకోవాలి, 2 నిమ్మకాయలు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రయోగం ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మట్టి ప్రమిద దీపం వెలిగించండి. అలాగే సాంబ్రాణి ధూపం, 2 పుష్పాలు ఆ దీపం దగ్గర పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరినైతే మీరు వశం చేయాలనుకుంటున్నారో ఆ స్త్రీకి సంబంధించిన, మనం ఏదైనా ఒక 2 వస్తువులు తెచ్చుకోమన్నాను కదా, ఒక 2 నిమ్మకాయలు కూడా తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క ప్రయోగం మీరు చేశారనుకోండి, ఆ యొక్క నిమ్మకాయని తీసుకొని మీ ఎదుట పెట్టుకోండి. అలా మీ ఎదురుగా పెట్టుకున్న తర్వాత నిన్ను చెప్పే మంత్రం అనేది చదవాలన్నమాట. ఆ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే, ఓం శివే భగవే బచ్చే బాగే బంద్ శోభాయ అని చదివారు కదా. అలా చదివిన తర్వాత ఓం క్లీం ఓం ఫట్ స్వాహ అని చదివిన తర్వాత, ఇప్పుడు ఆ నిమ్మకాయని మొదట మీ ముందు పెట్టుకున్న తర్వాత, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ యొక్క పేరు మనసులో చదువుకోవాలి. మనసులో పేరు అనుకొని మమ వశ్యమే కురు కురు స్వాహ అని చదవాలి. ఫస్ట్ మంత్రం చదివి, ఆ యొక్క మంత్రం చదివిన తర్వాత స్త్రీ పేరు చెప్పుకొని మమ వశమే వశ్యం కురు స్వాహ అని చదివిన తర్వాత, ఇప్పుడు ఆ స్త్రీకి సంబంధించినది ఏదైనా వస్త్రాన్ని తీసుకొని, ఇప్పుడు ఆ వస్త్రంలో నిమ్మకాయ పెట్టేసి మీరు ఒక దారం తీసుకుని, ఆ దారం అనేది తీసుకుని ఈ విధంగా చుట్టేసేయండి అనమాట.
అలా చుట్టేసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇక పురుషుడికి సంబంధించినటువంటిది అనమాట. అంటే సేమ్ పురుషుడు కూడా ఇలానే చేసుకొని పురుషుడికి సంబంధించిన మంత్రం ఏంటంటే ఓం నమో కామదేవాయ దృశ్యం భవాని అని చెప్పేసుకొని పురుషుడు అంటే ఆ పురుషుడి పేరు చెప్పేసి మమం వర్షి కరే కురు కురు స్వాహ అని చెప్పేయాలని. మరోసారి చెప్తున్నాను చూడండి. పురుషుడికి ఓం నమో కామదేవాయ దృశ్యం భవాని అని పురుషుడి పేరు చెప్పుకొని ఆ తర్వాత వశ్యం కురు కురు స్వాహ అని చెప్పుకోవాలి. అంటే ఆ నిమ్మకాయని 7 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత ఆ రెండింటిని కూడా స్త్రీ యొక్క అంటే నిమ్మకాయ ఒకటి, పురుషుడి యొక్క నిమ్మకాయ 2 మనం తయారు చేసుకున్నాం కదా వస్త్రంలో కట్టి, ఆ 2 కూడా కలిపి చుట్టేయాలన్నమాట. 2 కూడా కలిపి చుట్టిన తర్వాత దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ స్త్రీ యొక్క అంటే మీరు ఎవరి గురించి అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో కానీ ఏదో ఒక వారి యొక్క వస్త్రం కానీ అందులో వేసేసి కట్టేయనమాట. కట్టేసిన తర్వాత ఇక్కడ మీరు చిన్న హోమం చేయాలి. హోమం అంటే మీరు 4 ఇది పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని అంటే ఇటుక రాళ్ళు 4 పేర్చుకొని కర్ర పొరలు వేసి ఇప్పుడు నేను మంత్రం చెప్తాను. ఆ మంత్రం మీరు చదువుతూ 108 సార్లు హోమం చేయాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమః కామాక్షి దేవే నమః అని చెప్పుకోవాలన్నమాట. ఓం నమః కామాక్షి దేవే నమః అని చెప్పేసుకొని పురుషుడి పేరు చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత కురు కురు స్వాహ అని చెప్పుకోవాలన్నమాట. అలా 4 ఇటుకరాలు పేర్చుకొని ఇప్పుడు చెప్పాను కదా, మీరు హోమం సామాగ్రి పూజ సామాన్లు కానీ మీరు ఆన్లైన్ అమ్ముతారు తెచ్చుకున్న తర్వాత ఆ మంత్రం చదువుతూ ఈ యొక్క వస్త్రంలో కట్టిన నిమ్మకాయలు ఏంటంటే అందులో వేసేయాలన్నమాట. హోమంలో వేసేయాలి. మీరు 108 సార్లు ఓం కామాక్షి దేవే నమః అని మనిషి పేరు చెప్పుకున్న తర్వాత కురు కురు స్వాహ అని చెప్పుకుని హోమం చేసుకున్న తర్వాత ఈ యొక్క మీరు వస్త్రంలో కట్టినటువంటి నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి హోమంలో వేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ మనిషి జీవితాంతం కూడా మీతోనే ఉంటాము అని అంటారనమాట. చాలామంది కూడా హోమం చేయలేము అనుకున్న వాళ్ళు కుదిరిన వాళ్ళు ఆ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకొని మీరేం చేస్తారంటే దగ్గరలో అయినా ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా చూడని ప్రదేశంలో అయినా సరే గుంత తీసేసి అంటే ఒక గొయ్యిలా త్రవ్వేసి దానిలో పెట్టేయాలన్నమాట. లోపల పెట్టేసి మట్టి కప్పేసి వచ్చేయండి. ఒకవేళ మీ దగ్గర శ్మశానం ఉంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి గొయ్యి తీసి కప్పేయండి. లేదు అక్కడికి వెళ్ళము అనుకునేవారు ఎవరు తొక్కని ప్రదేశంలో చిన్న గొయ్యి తీసి కప్పేయండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా 100కు 100% ఫలితం వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.